ప్రకృతిలో ఎన్నో అందాలు, ఎన్నో వింతలు. అలాంటి అందాలలో పులికాట్ సరస్సులోనికి వచ్చే పక్షుల రాక ఎల్లలు లేని ఆకాశం నుంచి 7 సముద్రాలను దాటి వచ్చేసాయి ఫ్లెమింగో పక్షులు. అవి నేచర్ లవర్స్నే కాక సాధారణ జనాలకు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఎంతో దూరం నుంచి ఎన్నో రకాల పక్షులు తిరుపతి జిల్లాలో పులికాట్ నేలపట్టు తీర ప్రాంతాలకు వచ్చేసాయి. ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన వాటిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అక్కడ ప్రకృతి మొత్తం సౌందర్యాన్ని కనువిందు చేసేలా మారిపోయింది. ఆ విదేశీ అతిథుల హోయలు ఒకవైపు, మదిని తాగే కూని రాగాలు మరోవైపు వెరసి పక్షి ప్రేమికులను కట్టిపాడేస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ఈసారి లక్షల రెక్కల చప్పుడు మన తీరానికి చేరుకుంది. ఎటు చూసినా గులాబీ రంగుల ఫ్లెమింగోల సోయగాలే, గూడబాతుల సందళ్లే. మరి ఆ అద్భుతమైన దృశ్యాలను మీ కళ్ళతో కూడా చూడాలని ఉందా? ఆ విదేశీ అతిథుల జీవన విన్యాసాలను దగ్గరగా వీక్షించాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం, ఆ అందాల అద్భుత ప్రపంచంలోనికి మనము ఓలుకేద్దాం పదండి. ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ఇదే భావంతో ప్రజలకు భావితరాలకు అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లాలో ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. పులికాట్ తీరంలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. 7 సముద్రాలను దాటి వచ్చిన పక్షులు, ముఖ్యంగా గూడబాతులు, మనసు దోచే ఫ్లెమింగోలు కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాల తర్వాత రికార్డు స్థాయిలో విదేశీ పక్షులు పులికాట్ తీరానికి వచ్చేశాయి. ఈసారి ప్రకృతి కరుణించింది. దీంతో పులికాట్ సరస్సు దగ్గర పక్షులతో కళకళలాడుతోంది. ప్రకృతి పక్షి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పక్షుల రాక అవి ఎందుకు వస్తూ ఉంటాయి, పక్షుల రాకకు సంబంధించిన చరిత్ర, ఇలాంటి ఎన్నో విషయాలు భావితరాలకు పంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో విద్యార్థులకు, జనాలకు అన్ని వివరాలు వివరించేందుకు సన్నద్ధమైంది. ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత అందమైనటువంటి సరస్సు పులికాట్ సరస్సు తీరాన మనకి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని మనము ఈ సంవత్సరం జనవరి 10-11 తారీఖులో జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి ఆల్రెడీ గత 2-3 నెలల నుంచి చాలా డీటెయిల్డ్ గా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయటానికి మనము అడిషనల్ వెన్యూస్ కూడా ఈసారి మనం ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్, అదేవిధంగా ఇరక్కం ఐలాండ్, ఇట్లాంటి అడిషనల్ ప్లేసెస్ కూడా ఈసారి తీసుకొని రావడం జరిగింది. ఈసారి మనము సపరేట్ గా పొలిటికల్ కమిటీని కూడా ఒకటి నియమించుకొని వారి సలహాలు సూచనల మేరకు కూడా ఈసారి పండుగని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనము ప్లాన్ చేసుకున్నాము. కనుచూపు మేర విస్తరించిన నీలి ఆకాశం, దాని అంచులను తాకుతూ సాగిపోతున్నట్లుండే విశాలమైన జలరాశి, ఆ నిశ్శబ్ద ప్రకృతి ఒడిలో మనసును మైమరిపించే సంగీతం, రెక్కల చప్పుడుతో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ 7 సముద్రాలను దాటి, ఖండాంతరాలు దాటి మన తెలుగు నేలకు విచ్చేశాయి అందాల అతిరథులు. ప్రకృతి కాంత ఆకుపచ్చని చీర కట్టుకొని రంగురంగుల పూల దండలతో స్వాగతాన్ని పలుకుతున్నాయి. అవి కేవలం పక్షులు మాత్రమే కాదు, మన పర్యావరణ వ్యవస్థకు ప్రాణం పోసే విహంగ యాత్రికులు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సులూరుపేట, సత్యవేడి ఏరియాలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్కి సంబంధించి అందరూ కూడా ఒకసారి పూర్తిగా తిరిగి చర్చించుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా అటు ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, తర్వాత వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక సురక్షితమైన వాతావరణంలో సంతోషకరంగా పిల్లలు, స్కూల్ పిల్లలు, తర్వాత వచ్చే సందర్శకులు కూడా మళ్ళీ సేఫ్ గా వాళ్ళు వెళ్ళడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం ద్వారా, గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూర్తిగా ఇక్కడ అన్ని ప్రాంతాలు కూడా తిరిగి చర్చించడం జరిగింది. సో లోకల్ పోలీసుతో పాటు జిల్లా పోలీస్ విభాగం కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా అటు డ్రోన్స్, ఇటు సీసీ కెమెరాలు, టెక్నాలజీని పూర్తిగా విధిగా ఉపయోగించి ఎటువంటి ఇబ్బంది కూడా అన్ని రకాల సదుపాయాలు సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సులూరుపేట, సత్యవేడి ఏరియాలో జరిగే ఇక తిరుపతి జిల్లాలో తీర ప్రాంతం సరికొత్త కళను సంతరించుకుంటోంది. సుదీర ప్రాంతాల నుండి వచ్చే 6 రెక్కల చుట్టాల కోసం పులికాట్ సరస్సు తన నీటి అలలను ఆహ్వాన తోరణాలుగా మారుస్తుంది. ఏడాది ఆ దృశ్యం మరింత అద్భుతంగా, మరింత వైభవంగా మారింది.
దశాబ్ద కాలంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి లక్షల కళ్లకు విందు చేసేలా వేలాది పక్షులు మన నేల పట్టుకు చేరుకున్నాయి. ఆకాశంలో విహరిస్తున్న ఆ పక్షుల బృందాలు ఒక కదిలే చిత్రలేఖనంలా కనిపిస్తూ పక్షి ప్రేమికులను అబ్బురపరుస్తున్నాయి. గతంలో 2-3 రోజులు జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఈసారి 2 రోజులు కుదించి ఈ 2 రోజుల్లోనే మనకు పూర్తిగా ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కువ ఫుట్ఫాల్ వచ్చేలాగా 2 రోజులు ప్లాన్ చేశారు కలెక్టర్ గారు. అలాగే ఈ రోజు ఎస్పీ గారు అలాగే కలెక్టర్ గారు నేను కూడా అటు నేలపట్టుని అలాగే బీవీ పాలెం ఇవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఎలా జరుగుతున్నాయో కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ గ్రౌండ్ లో కూడా సార్ ఈవెంట్ వాళ్ళతోని అలాగే ఇక్కడ అరేంజ్మెంట్స్ సీటింగ్ అలాగే సెక్యూరిటీ కోసం అలాగే కార్ పార్కింగ్ అన్ని కూడా సార్ వాళ్ళు ఇద్దరు రివ్యూ చేసి అన్నిటి గురించి కూడా కనుక్కున్నారు. అలాగే ఈసారి మనకు ఇరకం దీవిలో అలాగే సత్తివేడులో ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కూడా ఈసారి యాడ్ చేశారు. అలాగే ఈసారి పారాగ్లైడింగ్ కూడా ఎక్స్ట్రాగా పెట్టారు. ఇలాంటి కొన్ని గతంలో లేనివి ఈసారి కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఈసారి కొన్ని ఎక్స్ట్రా కూడా పెట్టడం జరిగింది. ఇక ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతమైన ఘట్టంలో 2 ప్రాంతాలు 2 కళ్ళ లాంటివి. ఒకటి విదేశీ విహంగాలకు విడిదిని రక్షణను ఇచ్చే నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రమైతే మరొకటి ఆకలి తీర్చే అక్షయపాత్ర పులికాట్ సరస్సు. ఈ 2 ఒకదానితో ఒకటి ఎంత దగ్గరగా ఉంటాయి అంటే పక్షులు తమ దినచర్యలో ఈ 2 ప్రాంతాలను తమ ఇల్లుగా వంటగదిగా మార్చుకుంటాయి. ప్రళయ కావేరిగా పిలువబడే పులికాట్ సరస్సు ఉప్పు నీటి కలయికలతో మడ అడవుల సొగసులతో నిండి ఉంటుంది. ఇక్కడ దొరికే మత్స్య సంపద ఆల్గే చిన్న చిన్న పురుగులు పక్షులకు అత్యంత ఇష్టమైన ఆహారం. మనం ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుకుంటున్నాము మన సూలూరుపేటలో. మొత్తం 7 వెన్యూస్ లో మన నేలపట్టు కూడా వన్ ఆఫ్ ది వెన్యూస్ అండి. సో గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే ఆర్డీఓ శ్రీకాళహస్తి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మనము ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నేలపట్టుకు ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ లో భాగంగా మనము ఇక్కడ శాండ్ ఆర్ట్ వేస్తున్నామండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి. అలాగే స్నేక్ షో కూడా ఉంది. సో వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, టాయిలెట్ ఫెసిలిటీస్, ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో వచ్చే ఒక విజిటర్స్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో చక్కగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరోవైపు నేలపట్టు ఒక ప్రశాంతమైన ప్రసూతి ఆసుపత్రి లాంటిది. ఇక్కడ చెట్లపై గూళ్లు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి వాటిని పెంచి పెద్ద చేసే బాధ్యతను పక్షులు ఇక్కడే నిర్వర్తిస్తాయి. ఈ 2 ప్రాంతాల మధ్య పక్షులు చేసే ప్రయాణం ఒక అద్భుతం. ఉదయం ఆహారం కోసం పులికాటు వైపు వెళ్తాయి, సాయంత్రానికల్లా గూటి కోసం నేలపట్టుకు వెళ్తాయి. ఇలా ప్రతిరోజు జరుగుతుంది. పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉండటం, ఆహారం కోసం సరస్సులో వెదకటం వంటి దృశ్యాలు అనిర్వచనమైన అనుభూతిని కలిగిస్తాయి. ఆశ్చర్యం ఏంటంటే ఈ పక్షులు పక్క ఊరి నుంచో పక్క రాష్ట్రం నుంచో వచ్చినవి కావు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియా మంచు కొండల నుండి వచ్చేశాయి. ఆఫ్రికాలోని నైజీరియా అడవుల నుండి, మధ్య ఆసియాలోని కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బర్మా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి ఇవి వలస వస్తాయి. కేవలం ప్రకృతి ప్రసాదించిన ఇన్స్టింక్ట్తో అవి సరిగ్గా తిరుపతి జిల్లాలో ఈ చిన్న గ్రామానికే ప్రతి ఏటా చేరుకోవటం అనేది సైన్స్కి కూడా ఒక అంతు చిక్కని అద్భుతం. ముఖ్యంగా గ్రే పెలికాన్ గూడాబాతులు సైబీరియా, నైజీరియా వంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తమ సంతానోత్పత్తిని పెంచుకుంటాయి. అలాగే ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్టార్స్, ఓపెన్ బిల్ స్కాట్స్ వంటివి ఇక్కడికి తరలి వస్తాయి. ఈ వలస అనేది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, అది మనుగడ కోసం చేసే పోరాటం, తరతరాలుగా కొనసాగుతున్న ఒక సాంప్రదాయం. నేలపట్టు పక్షుల కేంద్రంలోనికి అడుగు పెట్టగానే మనకు కనిపించే ప్రధాన ఆకర్షణ బరింగ్టోనియా చెట్లు. ఈ చెట్లు నీటిలో మునిగి ఉంటాయి. పక్షులు గూళ్లు కట్టుకోవటానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. నీటి మధ్యలో చెట్లు ఉండటం వలన పాములు, ఇతర జంతువుల నుండి పక్షుల గూళ్లకు, పిల్లలకు రక్షణ లభిస్తుంది. 2025లో కురిసిన వర్షాలకు చెరువులలో నీరు చేరిపోయి ఈ చెట్లు నిండుగా నీటిలోనే దర్శనమిస్తున్నాయి. దీనివలన పక్షులు నిశ్చింతగా తమ గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. నత్తగుళ్ళ కొంగలు, వైట్ ఐబిస్,
కార్మోనెన్స్, నల్ల కొంగలు, చిన్న నీటి కాకులు, ఇలా ఒకటేంటి రకరకాల జాతులు ఒకే చెట్టుపై సహజీవనం చేస్తాయి. ఒక కొమ్మపై పెలికాన్ ఉంటే మరో కొమ్మపై స్టార్క్ ఉంటుంది. జాతి వైషమ్యాలు లేని ఆ పక్షుల ప్రపంచం ఒక అద్భుతం. గత కొన్నేళ్లుగా వాతావరణంలో వచ్చిన మార్పులు, వర్షాభావ పరిస్థితులు, తుఫానుల కారణంగా పక్షుల రాక కాస్త తగ్గిపోయింది. పక్షి ప్రేమికులు నిరాశ చెందిన సందర్భాలు కూడా గత 10 ఏళ్లలో ఎన్నో ఉన్నాయి. కానీ కాలం మారింది, ప్రకృతి కరుణించింది. 2025-26 సీజన్ మాత్రం చరిత్రను తిరగరాసింది. ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా ఈసారి పక్షుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. గత 5-6 ఏళ్లలో సగటున 20 నుండి 30 వేల పక్షులు మాత్రమే రాగా, ఈ జనవరి నాటికి ఏకంగా 52 వేల పక్షులు పులికాటు పరిసరాల్లో విడిది చేశాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు, ప్రకృతి ఆరోగ్యం కోలుకుంటోంది అనటానికి నిదర్శనమని కూడా చెబుతున్నారు. నేలపట్టులో దాదాపు 7,500 పక్షులు గూళ్లు కట్టుకొని సంతానోత్పత్తిలో మునిగి తేలుతున్నాయి. ఈ గణాంకాలు పర్యావరణవేత్తలకు, పర్యాటకులకు కొండంత ఆశను రేకెత్తిస్తున్నాయి. ఇక ఇందులో ట్విస్ట్ ఏదైనా ఉంది అంటే అది గ్రేటర్ ఫ్లెమింగోలు. సముద్రపు రామచిలుకలుగా పిలువబడే ఈ పక్షులు తమ పొడవాటి కాళ్లతో, వంపు తిరిగిన మెడతో, లేత గులాబీ రంగు రెక్కలతో నీటిపై నడుస్తూ ఉంటే పులికాట్ సరస్సులో గులాబీ రంగు పూలు పూసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తాజా లెక్కల ప్రకారం దాదాపు 16,500 ఫ్లెమింగోలు ఈసారి పులికాటుకు తరలివచ్చాయి. ఇవి నీటిలో ఉండే ఆల్గే పాచిని, చిన్న చిన్న రొయ్యలను ఆహారంగా తీసుకుంటాయి. ఆహార లభ్యత పుష్కలంగా ఉండటం, నీటిలో లవణీయత వాటికి అనుకూలంగా ఉంటే చాలు, ఫ్లెమింగోల సందడికి ఆ డే ఉండదు. ఈ ఏడాది ఫ్లెమింగోలు గుంపులు గుంపులుగా సరస్సు అంతటా కనువిందు చేస్తున్నాయి. సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు ఈ పక్షులపై పడినప్పుడు అవి బంగారు వర్ణంలో మెరుస్తూ, ఎగురుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గతంలో వర్షాలు లేక చెరువులు ఎండిపోయాయి, ఆహారం దొరక్క పక్షులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఈసారి ఆ దీనమైన పరిస్థితి లేదు. 2025 పులికాటుకు పునర్జీవం పోసింది. ఇక సకాలంలో కురిసిన వర్షాలు, సరస్సుల్లో నిండిన నీరు, పెరిగిన మత్స్య సంపద పక్షుల రాకకు ఎంతగానో దోహదం చేశాయి. నేలపట్టులోని చెరువులు నిండుకుండలా మారటంతో పక్షులు గూళ్లు కట్టుకోవటానికి, పిల్లలను సాకటానికి ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. నీరు ఉంటేనే ప్రాణం ఉంటుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా ఈ ఏడాది నేలపట్టు నిలిచింది. పక్షుల కిలకిల రావాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. ఆహారం కోసం తల్లి పక్షులు పులికాటుకు వెళ్ళి నోటి నిండా ఆహారంతో తిరిగి వచ్చి పిల్లలకు ఆహారాన్ని తినిపిస్తూ ఉంటాయి. పక్షుల రాకతో ఈ